జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా చిన్నశంకరంపేట మండలం చందంపేట గ్రామంలో రోడ్డు ప్రమాదాల నివారణపై స్థానిక ఎస్ఐ నారాయణ అవగాహన కల్పించారు. అనంతరం రోడ్డుపై జాగ్రత్తగా వాహనాలు నడుపుదామని, మద్యం సేవించి వాహనాలు నడపవద్దని యువకుల చేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలో ప్రతి 3 నిమిషాలకు ఒక వ్యక్తి రోడ్డు ప్రమాదాల్లో మరణించడం జరుగుతుందని, ద్విచక్ర వాహనదారులు నడిపే సమయంలో తప్పకుండా హెల్మెట్ ధరించాలని, ఇతర వాహనాలు నడిపేటప్పుడు సీటు బెల్ట్లు తప్పకుండా ధరించాలన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ వ్యక్తిపై ఆధారపడి ఉన్న కుటుంబం రోడ్డు పాలవుతుందన్నారు. రోడ్డు ప్రమాదాలకు గురికాకుండా వాహనాలను జాగ్రత్తగా నడపాలని, తమ కుటుంబాన్ని రోడ్డుపాలు కాకుండా చూసుకునే బాధ్యత వాహనాలు నడిపే వారిపై ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ నారాయణ గౌడ్, మాజీ ఎంపీటీసీ శివకుమార్, పంచాయతీ పాలకవర్గ సభ్యులతో పాటు పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రోడ్ సేఫ్టీ అవేర్నెస్ మంత్ గా నిర్ణయించినాయి కాబట్టి దానిలో భాగంగా మీకు కొన్ని సూచనలు చేసి ఒక ప్రతిజ్ఞ చేద్దామని అనుకుంటున్నా. ఎందుకంటే ఒక్కొక్క యువకుడు ఒక కుటుంబానికి ఒక భవిష్యత్తు, ఆ యువకుడు ఆ కుటుంబానికి నాకు తెలిసి ప్రతి ఇళ్లలో ఒక కొడుకు లేదా ఇద్దరు అంటే ఒకరు లేదా ఇద్దరు పిల్లలు లేదా 3 పిల్లలు, అంతకంటే ఎక్కువైతే ఉండరు. ఒక వ్యక్తి ఒక కుటుంబంలో యాక్సిడెంట్ లో ఏదైనా ఇష్యూ వస్తే ఆ కుటుంబం మొత్తం భవిష్యత్తు లేకుండా కుంగిపోయే అవకాశం ఉంటది. సుమారు పోయిన సంవత్సరంలో మన దేశం మొత్తంలో 6,80,000 యాక్సిడెంట్లు జరిగినాయి. అందులో సుమారు 1,00,000 మంది చనిపోయారు. ఓవరాల్ గా మన దేశంలో ఒక గంటలో 20 మంది కేవలం యాక్సిడెంట్ ద్వారానే చనిపోతున్నారు. అంటే సుమారు ఒక 3 నిమిషాలకి ఒక వ్యక్తి యాక్సిడెంట్ చనిపోతున్నాడు. అంటే 3 నిమిషాలకి ఒక కుటుంబం ఆగమైపోతున్నది. కేవలం రోడ్ యాక్సిడెంట్ కారణంగానే ఇవి కాకుండా వేరే ఏమైనా చనిపోతున్నది, అది వేరే విషయం. రోడ్ యాక్సిడెంట్ అనేది దేవుడు తీసుకుపోయేది కాదు, కేవలం స్వయం కృపాధారం. అంటే మన తప్పిదం వల్లనో లేదా ఎదుటి నుంచి వచ్చే వాహనదారుని తప్పిదం వల్లనో రోడ్ యాక్సిడెంట్ జరుగుతున్నది. కాబట్టి ఈ రోడ్ యాక్సిడెంట్ నివారించడం కోసం మనం చేయాల్సిన పనులు, పోలీసు వాళ్ళు ఓన్లీ ఫైన్లు వేస్తారు అనుకుంటున్నారు. పోలీసు వాళ్ళు రోడ్డు మీద నిలబడితే తిట్టుకోవడము, ఇవన్నీ కామన్. కానీ వాళ్ళు చేసే పనులు ఎందుకు, ఎవరి కోసం అనేది అర్థం చేసుకోవాలి. మేము మా ఇంటి కోసం పనిచేయట్లేదు. నేను ఎస్ఐ జాబ్ వచ్చిన తర్వాత నేను నారాయణగూడ పోలీస్ స్టేషన్ ఫస్ట్ పోస్టింగ్ చేసిన. నా ఫస్ట్ పోస్టింగ్ లో సుమారు 21 అంటే కొత్త పోస్టింగ్ అక్కడ 8 మంది ఎస్ఐలు ఉంటారు. కొత్త పిల్లల్ని పోస్ట్ మార్టం పంపిస్తారు అనమాట. మేము కొత్త ఎస్ఐల్ని అలవాటు కోసము పోస్ట్ మార్టం కోసం పంపిస్తారు మార్చులకి. నేను పోయిన కేసులలో సుమారు 21 కేసులేమో నేను యాక్సిడెంట్ కేసులో పోయినా, చనిపోయిన దాంట్లో. అందులో 21 మంది కూడా హెల్మెట్ ఉంటే బతికేటోళ్ళే. కేవలం హెల్మెట్ లేక వాళ్ళ కుటుంబాన్ని 21 కుటుంబాలు ఆగమైపోయినాయి. కాబట్టి హెల్మెట్ పెట్టుకోవడం, దాంతోపాటు డ్రంక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ టైంలో మనకి ఎటువంటి ఏం అర్థం కాదు. ఆ టైంలో మనమే హీరోలు అనుకుంటాం. ఆ ప్లేస్ నేను తాగి నడిపిన గదే పరిస్థితి, ఏం అర్థం కాదు. కానీ చెప్పినప్పుడు నేను స్టడీగా ఉన్నా అంటాం, అంతే. మాట మాత్రం స్టడీగా ఉంటుంది, మన మైండ్ మన కంట్రోల్లో ఉండదు. రాంగ్ రూట్ కావచ్చు, త్రిబుల్ రైడింగ్ కావచ్చు. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్లనే మన భవిష్యత్తు ఉంటుంది. ఇంతమంది యువత ఉంది కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మీకు సందేశం ఇవ్వడం కోసం అనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా